నా పేరు బిషప్ డాక్టర్ జేకబ్ శామ్యూల్ అప్పికట్ల, ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ని. అలాగే డాక్టర్ విజయరాజు గద్దపాటి, ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ తోటి గత 30 సంవత్సరాలు బట్టి ఆయన అడుగు వేసుకుంటూ ఉద్యమాల్లో ఈ దళిత క్రైస్తవులకి, మాలామాది క్రైస్తవులకి ఎస్సీ స్టేటస్ ఇవ్వాలని మేము ప్రతి రాష్ట్రంలో వెళ్తున్నాం. అలాగే ముఖ్యమంత్రికి మా రిప్రజెంటేషన్ ఇస్తున్నాం. అలాగే పూర్వపు కేంద్ర ప్రధానమంత్రి, యూనియన్ చీఫ్ మినిస్టర్స్కి, యూనియన్ మినిస్టర్స్కి, అలాగే మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి, అలాగే కేంద్ర మంత్రులకు, కీర్తిశేషులు జైపాల్ రెడ్డి గారికి, ఇంకెంతోమందికి మేము మా రిప్రజెంటేషన్ ఇస్తూ మేము వెళ్ళిన చోటల్లో కూడా ప్రతి రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రులను కలుస్తూ, గవర్నర్లను కలుస్తూ, అలాగే యూనియన్ మినిస్టర్స్ కలుస్తూ, అలాగే మైనార్టీ వెల్ఫేర్ మినిస్టర్స్ని కలుస్తూ దళిత క్రైస్తవులకి, మాలామాది క్రైస్తవులకి ఎస్సీ స్టేటస్ ఇవ్వమని యాజ్ పర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 25 ప్రకారం, 30 ప్రకారము మేము వారిని కోరేది ఏంటంటే, దాదాపు భారతదేశంలో మరి ముఖ్యంగా ఆ తెలుగు రాష్ట్రాల్లో 9 కోట్ల మంది పైన దళిత క్రైస్తవులు ఉన్నాం. మరి ఈ యొక్క భారతదేశంలో ఆయా కులాల వారు, ఎన్నో కులాలు ఉన్నాయి. వాళ్ళు యేసుప్రభుని అంగీకరించినట్లయితే, వేరే మతం స్వీకరించినట్లయితే వాళ్ళకి ఎస్సీ హక్కులు పోవు. కానీ కేవలం మాలామాది క్రైస్తవులకి ఎస్సీ స్టేటస్ పోద్ది యేసుప్రభుని నమ్ముకున్నట్లయితే అని మమ్మల్ని వివక్షకు గురి చేస్తున్నారు. గత 76 సంవత్సరాలు బట్టి భారతదేశంలో 1950 ఆగస్టు 10 దగ్గర నుండి ఈ యొక్క ప్రెసిడెన్షియల్ ఆర్డర్ పారా 3 పెట్టి మాకు అన్యాయం చేస్తున్నారు. కాబట్టి మేము భారతదేశంలో ఉన్న దళిత క్రైస్తవులు, మాలామాది క్రైస్తవులు పేదవారం. మేము మా యేసుప్రభు మతం తీసుకున్నంతరాన్నే మా ఆర్థిక పరిస్థితి ఏం మారలేదు, మా స్టేటస్, ఫైనాన్షియల్ స్టేటస్ ఏం మారలేదు. అలాగే మరి ఉన్నత కులాల చేత వివక్షత గురవుతున్నాం, అంటరాని వాళ్ళుగా మమ్మల్ని చూస్తూ ఉన్నారు. కనుక మేము గౌరవ ప్రధానమంత్రి గారిని, మోడీ గారిని, అలాగే గౌరవ హోమ్ మినిస్టర్ గారిని, అమిత్ షా గారిని మేము కోరేది ఏంటంటే, ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్ తరఫున భారతదేశంలో ఉన్న ఈ యొక్క తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉన్న 9 కోట్ల మంది పైన ఉన్న మా దళిత బీదలకు, దళిత క్రైస్తవులకు ఎస్సీ స్టేటస్ ఇవ్వాల్సిందిగా మేము ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్ తరఫున ఈరోజు బ్లాక్ డే మేము ఈ యొక్క హైదరాబాదులో ఈ యొక్క ఇందిరా పార్కులో ఇక్కడ ధర్నా జరుపుతూ ఉన్నాం. మేము కోరేది ఏంటంటే, గౌరవ ప్రధానమంత్రిని, మీరు ఎంతో దయార్థ హృదయులు, ఎంతోమందికి సహాయం చేస్తున్నారు. మీరు కూడా అట్టడుగు వర్గాల నుండి పైకొచ్చి దేవుని దయ వల్ల మీరు భారతదేశానికి ప్రధానమంత్రిగా గత 14 సంవత్సరాలు బట్టి ఉన్నారు. కనుక మేము మిమ్మల్ని, అలాగే గౌరవ హోంమంత్రి గారిని, అమిత్ షా గారిని కోరేది ఏంటంటే, మా దళిత క్రైస్తవులకు కూడా ఎస్సీ స్టేటస్ ఇచ్చి మాకు మత స్వేచ్ఛను ఇవ్వాల్సిందిగా మేము కోరుతూ ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్ తరఫున మీకు వందనాలు తెలియజేస్తూ, నమస్కారం తెలియజేస్తూ మాకు ఎస్సీ స్టేటస్ ఇవ్వాల్సిందిగా ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఆర్టికల్ 26 ప్రకారం ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 1950 పారా 3 తొలగించి మాకు సహాయ సహకారాలు అందించి మమ్మల్ని కూడా భారతదేశ పౌరులుగా చూడవలసిందిగా ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్ తరఫున కోరుతున్నాం.